చెవుడా ఏంటి? నువ్వు గనక ఈరోజు నాకు డబ్బులు ఇవ్వకపోతే ఈరోజు మనం డేట్కి వెళ్ళాం. ఇలా చూడు, నీకు చాలా సింపుల్ గా అర్థం అయ్యేటట్టు చెప్తాను. నువ్వు డబ్బులు ఇస్తావంటే నేను ఎక్కడికైనా వస్తాను. ఏంటి? నీకు అంత పెద్ద సీనే లేదు, సరేనా? ఏంటి గుడ్లు అప్పకించుకుని చూస్తున్నావు? అసలు నువ్వు ఒక గర్ల్ ఫ్రెండేనా? ఎప్పుడు చూసినా చెటపట్లాడుతూ ఉంటావు. ఏంటి ఆ వెదవని తిట్టడానికి నీకు వేరే తిట్లే తెలియవా? ఏం చేయను వాడు ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ కదా, నన్ను ఓదార్చండి. ఆ గుంటె నాకు వద్దని నేను ఆ రోజే చెప్పాను. అసలు వాడి దగ్గర ఏముందని లవ్ చేసావే? వాడు చూడటానికి కెంటక కూరలాగే ఉన్నా. పళ్ళు రాలుతాయి. దీనికి పిచ్చి ముదిరింది. అందులో తప్పే ఉంది. నాకు కెంటక కూర లాంటి హ్యాండ్సమ్ అయిన అబ్బాయిలంటేనే ఇష్టం. అపార్థం చేసుకోకు. అలాంటి వాడు ఈ ప్రపంచంలోనే లేడట. ఏ జీవితం రా మిస్టర్ కెన్ లాంటి అబ్బాయి నా జీవితంలోకి ఎప్పటికీ రాడనుకుంటా. ఈ ప్రపంచంలో తను ఎక్కడున్నా నేను తన్ని వెతుకుతాను. నాకుంటూ ఒకడు పుట్టుంటాడా ఏంటి? ఇందులో మ్యాగ్నెట్ పెట్టి కొడదామా? నెత్తి నుంచి నెత్తురు కారాలి. హాయ్, నువ్వు ఏం చదువుతున్నావు? అదేంటంటే ఎందుకు నేను కొట్టకుండా ఏం చేస్తారు? ఈ ప్రపంచంలో అంతా ఇటువంటి విధవలే ఉంటారా అంటే? అంతా నా తోలరాదు. నాకొచ్చే కోపానికి ఎవరైనా చేతికి చిక్కితే చేతికి కొట్టేస్తాను. మిస్ మోమో అయాసే, మీ మనసులో ఏముందో నాకు తెలుసు. మీ మనసులో ఏముందో నాకు తెలుసు. ఎందుకు 2 సార్లు అదే చెప్తున్నావు? మీలాంటి అమ్మాయి నాతో మాట్లాడుతోందంటే దానికి ఒకే ఒక కారణమే ఉంటుంది. అదేంటో నాకు తెలుసు. అరే తమ్ముడు, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నీలాంటి వాళ్ళంతా అందుకు పనికి రారులే. మర్యాదగా వెళ్ళిపో. నేను మాట్లాడేది దీని గురించి. మన ప్రెసిడెంట్ ఇంతకు ముందే మార్స్ కి వెళ్లారు. ఆయన ఏలియన్స్ ని కూడా చూసారట. ఏమవుతున్నావు? మీరు కూడా అకల్ట్ ఫ్యానే కదా? నేను యూఎఫ్ఓలు ఏలియన్లంతా నమ్మనురా. చెప్పేది పూర్తిగా వినండి. ఇది యుఏపి, అన్ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫినోమినా. సరే అయితే నాకేంటి? యుఏపీస్ ఉన్నట్టు యుఎస్ మిలిటరీ వాళ్ళు కనిపెట్టారు. స్పేస్ ఫోర్స్ ని కూడా పంపిస్తున్నారు. జపాన్ కూడా ఏరోస్పేస్ డిఫెన్స్ ఫోర్స్ ని సిద్ధం చేస్తున్నారు. మీకు అర్థం కాలేదా? స్పేస్ లో యుద్ధం ప్రారంభమవబోతోంది. అలాగా, సరేలే. ఏంటి? అయ్యో, అంతేకాదు నెసీ కొత్త ఫోటో కూడా ఇందులో ఉంది, చూడండి. అంతేకాదు లెఫ్టినెంట్ కల్నల్ జిమ్ చానర్ ఇంకా స్కిన్ వాకర్ గురించి కూడా రాసుంది. కొద్దిసేపు నోరు మూసుకో. నిన్నిప్పుడు ఇవన్నీ చెప్పమని అడిగానా? నాకే ఆల్రెడీ చాలా సమస్యలు ఉన్నాయి. ఎప్పుడు చూస్తే స్పేస్ ఏలియన్లని మాట్లాడి నీ బుర్ర పుచ్చిపోయింది. అందుకనే ఫ్రెండ్స్ అని చెప్పుకోవడానికి నీకెవ్వరూ లేరు. నా గురించి పెద్ద తెలిసినట్టు వచ్చేసావు. కాస్త ఎక్స్ట్రా అయినట్టుంది. ఎదిగో తీసుకో. నేను ఏలియన్లు ఉన్నాయంటే నమ్మను, కానీ దెయ్యాలున్నాయని నమ్ముతాను. అసలు ఈ ప్రపంచంలో దయ్యాలే లేవు. నువ్వు మోగినంత నేను ఇంతసేపు విన్నాను కదా. నేను స్టార్ట్ చేయగానే ఎండుకాడు వేసావు. నువ్వు కూడా ఏలియన్స్ లేరని చెప్పావుగా. నీకు ఒక విషయం తెలియదు అనుకుంటా. నా బామ్మ దెయ్యాలతో మాట్లాడుతుంది. ఏంటి? నువ్వు ఈ దెయ్యాల మూవీలు చూసే ఉంటావుగా. వచ్చేవా సినిమాలో వచ్చేటట్టు ఆ దెయ్యం బుగ్గలన్నీ 4 రోజులు తిండి తినకపోయినా అలాగే ఉంటుంది. ఏలియన్స్ ఉన్నాయని ప్రూఫ్ ఉంది. దయ్యాలకి ప్రూఫ్ ఉందా? నువ్వు ఇంతకు ముందు ఎప్పుడైనా ఏలియన్స్ ని చూసావా? చూస్తేనే మాట్లాడాలి. స్పేస్ కి వెళ్లే అవకాశం దొరికితే ఖచ్చితంగా చూస్తాను. ఏంటిది? కెంటక కూర లాంటి వాడు కావాలని తాడు కూర లాంటి వాడిని పెట్టుకుంది. అవునే, రాను రాను దానికి దారుణంగా ఉంది. అవును, సరిగ్గా చెప్పా.
అయితే మనిద్దరం ఒక పోటీ పెట్టుకుందాం. దెయ్యం ఉందని నేను ప్రూవ్ చేస్తే నువ్వు నాకు జీవితాంతం బానిసలాగా ఉండాలి. అలాగే నేను యుఎఫ్ఓ లేదా యుఏపీ ఉంది అని నిరూపిస్తే నువ్వు నాకు బానిసగా ఉండిపోవాలి. ఆ కాంటెస్ట్ ఏదో మనం ఈరోజు రాత్రే మొదలు పెడదాం. అసలు ఏం చోట్రా ఇది? చూడడానికి భయంకరంగా ఉంది. యుఎఫ్ఓ హాట్స్పాట్ అని చెప్పి నన్ను ఎక్కడికి తీసుకొచ్చావురా? అందరూ ఆ నాగి హాస్పిటల్ నే యుఎఫ్ఓ హాట్స్పాట్ అని అంటారు. వాళ్ళ కంట పడితే నేను వెంటనే కిడ్నాప్ చేసేస్తారు. ఏంటి నన్ను కిడ్నాప్ చేస్తారు? అవును, ఏలియన్స్ నిన్ను కిడ్నాప్ చేసి నీ బాడీతో ఎక్స్పెరిమెంట్ చేస్తాయట. ఏంట్రా ఇంతకు ముందు నీతో ఎక్స్పెరిమెంట్ చేసినట్టు మాట్లాడుతున్నావు? అలా జరిగే అవకాశం ఉంది. అవును, కిడ్నాప్ అయిన వాళ్ళతో పని పూర్తయిన తర్వాత మెమరీస్ ని ఎరేస్ చేసేస్తాయట. నువ్వు ఇంతకు ముందు యూఎఫ్ఓస్ ని నిజంగానే చూసావా ఏంటి? నీకు హిప్నోసిస్ గురించి ఏమైనా తెలుసా? అబ్బో, టాపిక్ ని చేంజ్ చేస్తున్నాడు. నేను చూసానా లేదా అనేది ముఖ్యం కాదు, అవి నిజమే అని ప్రూవ్ చేయడానికి ప్రూఫ్స్ ఉన్నాయి, అదే ముఖ్యం. అబ్బో చూసారులే, అది సరే కానీ నువ్వు ఉన్న చోట్ల ఎలా ఉంది? ఆ ప్రాంతానికి వచ్చేసాను. ఇదేమి అంత భయంకరంగా లేదే. అలా అయితే సరే, నేను ఇప్పుడు లోపలికి వెళ్తాను. దయ్యాలు లేవన్న విషయాన్ని నేను ఈరోజు ప్రూవ్ చేస్తాను. నువ్వు కొయ్యి కొయ్యి, దయ్యాన్ని చూసి తడుచుకోవడం ఖాయం. ఆ ప్రదేశానికి వెళ్ళిన వారెవరూ తిరిగి వచ్చిన చరిత్ర లేదు. నేనొక్క చంటి అబ్బాయి లోపలికి వస్తున్నాను రోయ్. నువ్వు వాటిని ఇలా పాడి పిలవనక్కర్లేదు. ఈ పాటికి నిన్ను చూసే ఉంటాయిలే. నేనొక్క చంటబ్బాయి. పదే పదే ఒకే విషయమే చెప్తున్నావే. సరే, ఇంతకు ముందు నువ్వు దయ్యాల్ని చూసావా ఏంటి? లేదు. ఏదో దయ్యంతో డిన్నర్ చేసినట్టు అంత పోసు కొట్టావు. సర్లే వదిలే. సరే సరే, అలా అరవకు. నేను చెప్పానుగా, నా బామ్మే దెయ్యాలతో మాట్లాడుతుంది. నన్ను కన్నవాళ్ళు ప్రాణాలతో లేరు, సో నా బామ్మ దగ్గరే పెరిగాను. అలాగా, నాకు ఆ విషయం ఇప్పుడే తెలుసు. అందుకు ఇప్పుడు నువ్వెందుకు ఎంత బాధపడుతున్నావు? నా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళంతా విచిత్రమైన వాళ్ళే. చెప్తాను విను. ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక స్పిరిచువల్ పోస్తూ వెళ్తాను, అప్పుడే గుడ్ లక్ ఉంటుందట. నేను స్కూల్కి వెళ్ళేంత వరకు అలాగే వెళ్ళాలని చెప్పేవారు. అప్పుడు నా స్కూల్లో ఉన్న విధవులు నన్ను ఎగతాళి చేసేవాళ్ళు. ఒకవేళ నేను స్పిరిచువల్ పోస్ట్లో వెళ్ళకపోతే నా బామ్మ కోపడేవారు. ఇందులో అతి దారుణమైన విషయం ఏంటంటే, నాకు ఇష్టమైన అబ్బాయి కూడా నన్ను చూసి ఎగతాళి చేసేవాడు. అప్పుడు నాకు బామ్మపై పిచ్చి కోపం వచ్చింది. మీ వల్లే నాకు నచ్చిన అబ్బాయి కూడా నన్ను ఎగతాళి చేస్తున్నాడని అరిచాను. అది ఆమెని అంత బాధ పెడుతుందని నేను అనుకోలేదు. అప్పటి నుంచి కొద్ది రోజుల వరకు నేను నా బామ్మతో మాట్లాడలేదు. ఆ పోస్ట్ చేయటం కూడా మానేశాను. నిజానికి నా బామ్మ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే తాట తీయాలనిపిస్తుంది. అప్పుడే నాకు ఒక విషయం అర్థమైంది. నాకు నచ్చిన అబ్బాయి నన్ను ఎగతాళి చేశాడని నాకు కోపం రాలేదు. వాడు నా బామ్మని ఎగతాళి చేశాడు. అందుకే నాకు ఆ రోజు అంతలా కోపం వచ్చింది. నిజానికి నాకు నా బామ్మన్న, తను చేసే ఈ పనన్న నాకు చాలా ఇష్టం. నా బామ్మే కష్టపడి నన్ను ఒంటరిగా పెంచారు. నేను నా జీవితాంతం తనకి రుణపడి ఉంటాను. నా బామ్మని నేను ఎంతగానో నమ్ముతాను. అందువల్లే నేను దెయ్యాల్ని నమ్మటం ప్రారంభించాను. ఓకే, ఇప్పుడు నీ టర్న్. ఏలియన్స్ ని నువ్వెందుకు నమ్ముతున్నావో చెప్పు. అది దాని గురించి ఇప్పుడు మాట్లాడొద్దులే. ఎందుకు వద్దంటున్నావు? పర్వాలేదులే, చెప్పు. నేను దాన్ని నమ్మటానికి ప్రత్యేకమైన కారణమేం లేదు. నాకు డిమ్కి ఇస్తున్నావు చూసావా? ఒక్కళ్ళ గురించి ఏదో పెద్ద బాగా కారణం ఏంటో అడిగితే చెప్పనంటున్నావు. అలా అంతా ఏమీ లేదులే. నీతో చెప్పాలనిపించింది, అందుకే చెప్పేశాను. నా ముదురు మామిడికాయలు నీకిస్తేని ముళ్ళకాయని నాకిస్తావా? తప్పకుండా అది దయ్యం కాదు, ఏదో కాపీ సంఖ్య ఉంది అంతే. ఇది తప్పకుండా నిజమయ్యే అవకాశమే లేదు. ఇదంతా ప్రమాదం. ఆ బామ్మ ఖచ్చితంగా దయ్యమే, కానీ ఇది కాము ముదిరిన దయ్యం రోయ్. సరే, ఎలాగైనా తన చేతి
ఇది మంచిది కాదు. కొద్దిసేపు అక్కడే ఉండు, నేను వస్తున్నాను. మీరెవర్రా? వచ్చిన దాన్ని తిరిగి వెళ్ళిపోతాను. ఎలా ఉన్నావు అమ్మాయి? మేము సెర్పాయన్స్. మేము సెర్పోరా అనే గ్రహం నుంచి వచ్చాం. మీరు ఏలియన్సా? దిగులు పడకు, మేము మనుషులతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. మీ ఊర్లో ఫ్రెండ్లీగా ఇలాగే ఉంటారా? నా బట్టలు విప్పదీసి ఇలాగే కూర్చోబెడతారా? నువ్వేం దిగులు పడకు, నీ వస్తువులు జాగ్రత్తగా ఉన్నాయి. మర్యాదగా చించేదానికి డబ్బులు ఇవ్వరా? నేను ఇంటికి వెళ్ళాలి. వెంటనే నా కట్లని విప్పండి. మా జాతిలో మగవాళ్లు మాత్రమే ఉంటారు. క్లోన్ టెక్నాలజీతో మా గ్రహంలో పునరుత్పత్తి చేస్తాం. నేను చెప్పేది మీకు అర్థం అవ్వట్లేదా? మా గ్రహంలో మా జాతికి చెందిన వాళ్ళందరూ అచ్చం ఒకేలా ఉంటారు. అంతేకాకుండా మాకు బేసిక్ ఎమోషన్స్ ఉండవు. అందువల్ల మేము కూడా మనుషుల్లాగే పునరుత్పత్తి చెయ్యాలంటే మాకు మీ బనానాస్ కావాలి. మనం ఇప్పుడు లైంగిక చర్యలో పాల్గొనబోతున్నాం. అది జరిగిన తర్వాత నీ యూట్రస్ ని బనానాని తీసుకుని మీరేమీ చేయనక్కర్లేదు. ఇంతకు ముందు ఒక దరిద్రుడిని డేట్ చేశాను, కానీ వాడి చిటికెన వేలు కూడా నా మీద పడలేదు. మిస్టర్ కేన్ లాంటి వాడితోనే నేను ఆ కన్యత్వాన్ని కోల్పోతాను. మీలాంటి ఏలియన్స్ కి నేను ఛాన్స్ ఇవ్వనురా. నీలో కోరికలు రేకెత్తించడానికి సైనోకైనసిస్ ని వాడి బ్రెయిన్ ని కంట్రోల్ చేస్తాం. ఇప్పుడు ఎలా ఉంది? నీ శరీరంలో వేడి పెరిగిందా? మన సైకోకైనసిస్ ని తను ఎదిరిస్తోందా? తన స్పిరిచువల్ పవర్ చాలా ఎక్కువగా ఉంది. సరే రండి, మనం ప్రారంభిద్దాం. ఎవరో కాల్ చేస్తున్నారు. ఈ మనుషులు ఎప్పుడు తప్పుడు సమయంలో కాల్ చేస్తారు. క్షమించండి. చూశాను, కరెక్ట్ టైం కొంచెం దయచేసి వచ్చి నాకు హెల్ప్ చేయరా. ముందు మీరెవరో చెప్పండి. సెల్ ఫోన్ లోంచి మీరు బయటికి ఎలా వచ్చారు? ఇలాంటి టెక్నాలజీ మా దగ్గర కూడా లేదు. ఈ చిట్టెలుకని నాకు ఇచ్చేయ్. ఒరే నాయనా, ఏంటిది? చెప్పేది బాగా విను మనిషి. ఈ చోటికి నువ్వు అనుమతి లేకుండా వచ్చావు. మర్యాదగా నువ్వే బయటికి వెళ్తావా లేక నేనే పంపనా? నీ బనానాని నాకు ఇచ్చేయి. ఒరే నాయనా, 6 సెన్స్ ఆర్డర్. ఇంత వేగం పైన సైకోకైనసిస్ ఉపయోగించలేదు. నువ్వు తన బనానాని దొంగిలించా. నువ్వు ఒక దొంగవి. నీకే కాలేదుగా. ఇంత దూకుడున్న మనిషిని మేము ఎప్పుడూ చూడలేదు. మాకు మనుషులతో స్నేహపూర్వక బంధం ఉంది. మర్యాదగా బనానా ఇచ్చేయి. సరే, నేనిస్తాను. నా దగ్గర నుంచి ఏమైనా తీసుకోండి. ఇన్నాళ్ళు ఏలియన్స్ ని కలవాలని ఆశించాను. ఎందుకంటే ఫ్రెండ్స్ ని చెప్పుకోవడానికి నాకు ఎవరు లేరు. ఏలియన్స్ ని కలిసి ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నాను. నా చిన్న వయసు నుంచే ఆకాశంలో ఒక యూఎఫ్ఓనైనా చూడనా అని ఎంతో ఆతృతగా ఎదురు చూశాను. కానీ మీరెప్పుడు రాలేదు. మిమ్మల్ని చూడాలని నేను ఎంతగా పిలిచినా కూడా మీరు అసలు నా కంట పడలేదు. నాతో చదువుకున్న వాళ్ళు నన్ను ఎగతాళి చేసినా కూడా ఏలియన్స్ పై ఉన్న నమ్మకం నాకు తగ్గలేదు. ఈ ప్రపంచంలో ఎవరు నన్ను మనిషిగా కూడా లెక్క చేయలేదు. కానీ మిస్ అయాసి అలా కాదు. మొదటిసారిగా నన్ను సపోర్ట్ చేయడానికి తను వచ్చింది. తన మీద చెయ్యి పడితే నిన్ను వదిలేదే లేదు. నీ చిటికిన వేలు కూడా తన మీద నేను పాడనివ్వనురా. తనని కాపాడటం కోసం నేను ఒక మాస్టర్ గా మారడానికి కూడా ఆలోచించాను. కామన్, అంతేరా బుడ్డోడా. వీళ్ళకి నీ సత్తా చూపించు. కానీ మిస్ అయాసే నేను కాపాడలేనేమో. అరే, ఇంతసేపు ఆగేవు కదరా. నీలాంటి వాడితో మేమెప్పుడు స్నేహం చెయ్యం, అర్థమైందా? అంతేకాకుండా మాకు మగాళ్ళ కంటే ఆడవాళ్ళంటేనే ఇష్టం.
సరే నీలో మళ్ళీ కోరికను రేకెత్తిస్తా. నీ చీని రిలీజ్ చేయి. అవేమీ వద్దు. ప్రతిరోజు దాని వల్ల నా ఫ్రెండ్స్ నెగతాళి చేస్తున్నారు. ఇకపై నేను చేయను. చిట్టి తల్లి ఏమంటున్నావు? నువ్వు చీని రిలీజ్ చేస్తే ఎటువంటి హాని ఉండదు. దుష్టశక్తులు ఏవి నీ దగ్గరికి రావు. దానికంటే ముందు నీ పొత్తె కడుపుని దృఢంగా ఉంచుకో. ఆ తర్వాత నుంచి తలపైన ఉన్నట్టుగా ఇమాజిన్ చెయ్యి. మళ్ళీ అలాగే నిలబడి చూడు. aliens తో మాట్లాడడానికి try చేస్తు- కుదరదు. నేను ఇక చేయను. మమ్మో, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. నేను మిమ్మల్ని ద్వేషిస్తున్నాను. నాకు మీరు నచ్చలేదు. ఆ రోజు జరిగిన విషయాలు ఎందుకు నాకు ఈ రోజు గుర్తుకొస్తున్నాయి? నన్ను క్షమించండి బామ్మ. ఆ రోజు నేను ఇలా ప్రవర్తించిన దానికి చాలా బాధపడుతున్నాను. నీ పొత్తె కడుపుని బాగా దృఢంగా ఉంచుకో. తలపై నుంచి నీ చీనిని బయటికి తీసుకురా. కానీ ఎలా? ఏంటి ఆయాసే గారు, మీలో సైకిక్ పవర్స్ కూడా ఉన్నాయా? ఆ విషయం గురించి నాకు ఇప్పుడు తెలిసింది. నమ్మలేకపోతున్నాను. మా సైకోకైనసిస్ పవర్ ని తను ఎదుర్కొంటోంది. ఇది ఎలా సాధ్యం? ఒకవేళ మేము తన బ్రెయిన్ ని ఓవర్ స్టిమ్యులేట్ చేయడం వల్ల తన చక్ర పవర్స్ యాక్టివేట్ అయ్యాయేమో. అయితే ఇదంతా నిజమేనా? నా బామ్మ ఒక రియల్ స్పిరిట్ మీడియం. చాలా థాంక్స్ బామ్మ. ఇప్పుడు ఈ రెవల సంగతి చూస్తాను. మళ్ళీ ఇక్కడికి రాకండి. ఏంటిది? అదొక UFO కదా? రే బుడ్డడా, నీకేం కాలేదుగా? ఫ్లైట్ నుంచి వెళ్ళిపోదాం. రే ముసి, పిచ్చి ముసలి, ఏం చేస్తున్నావే? మర్యాదగా ఈ అబ్బాయి శరీరంలోంచి వెళ్ళిపో. ముసల్దానా? నువ్వెవరో మర్యాదగా చెప్పు. ఆ ముసలి బయటకు వచ్చిన తర్వాత కూడా వీడిలో ఆ శాపం అలాగే ఉంది. ఆ చిట్టెలుకని ఇప్పుడు నా గుప్పెట్లో పెట్టుకున్నాను. అది నా దగ్గర ఉన్నంత వరకు వాడు నా శాపం నుంచి బయటపడలేడు. నేను ఇక్కడ ఎక్కువసేపు ఉండలేదు. నీకది దక్కాలంటే నా టన్నుగా. ఒకవేళ నాతో తలపడాలంటే అక్కడికి రాదని చూసుకుంటా. చండాలి. నేను అసహ్యమైన దాన్నా? అవే ముసల మొహమా. వీడి చిట్టెలకి తిరిగిచ్చేయ్. మనం ఇక్కడి నుంచి తప్పించుకోకపోతే చచ్చిపోతాం. రే బుడ్డడా, గట్టిగా పట్టుకో. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఇవి చేసిన పనికి ఇకపై ఏలియన్స్ లేవని నమ్మకుండా ఉండలేను. దయ్యాలున్నాయని నేను నమ్ముతున్నాను. అది నన్ను శపించింది. మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం? నన్ను అడిగితే నాకు మాత్రమేం తెలుసు. ఇంకొకసారి నువ్వు నీ కంట్రోల్ని కోల్పోతే నేను నా పవర్స్తో దాన్ని అడ్డుకోలేను. నన్ను క్షమించు. నా యూనిఫామ్, నా వాలెట్, నా ఫోన్ అన్నిటినీ పోగొట్టుకున్నాను. ఈ శాపం నుంచి నాకు విముక్తి ఎలా కలుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఆ ముసలి దాన్ని 4 పీకాలి. వేరే దారే లేదు. తనేగా నిన్ను శపించింది. అలా అంటావా? సరే, నేను ఒంటరిగా అయినా ఆ చోటుకి వెళ్తాను. ఏంటి ఇప్పుడేనా? మిస్ అయాసే, మీరు ఇంటికి వెళ్ళినప్పుడు నా డ్రెస్ వేసుకెళ్ళండి. అయితే నువ్వు కూడా నన్ను అలాగే చూస్తున్నావా? ఇక్కడ జరిగిన అన్నిటికీ ఓ, నేను మాత్రమే బాధ్యుణ్ణి. ఇకపై మీకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఎలాగైనా సరే నేనే ఆ టనల్లోకి వెళ్ళి జరిగిన విషయాలన్నిటినీ మార్చాలి. పర్వాలేదు, నేను కూడా వస్తాను. నన్ను తీసుకువెళ్ళు. ఇంత జరిగిన తర్వాత నువ్వు ఒంటరిగా వెళ్ళటం మంచిది కాదు. నేను గనక లేకపోయింటే ఈ పాటికి చచ్చేవాడివి. నాలాంటి వాడికి మీలాంటి అమ్మ హెల్ప్ చేస్తుందా ఏంటి? నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు. ఎదిగో, నువ్వే వేసుకో. వెళ్దామా? నన్ను క్షమించండి, నేను కాస్త విచిత్రమైన వాడినే. దయచేసి మీరు ఈ డ్రెస్ని వేసుకోండి. మిమ్మల్ని ఈ పోజులో చూస్తూ నేను మాట్లాడలేను. నా గుండె
ఎందుకు ఇంతలా కొట్టుకుంటోంది? ఛాన్స్ లేదు. మిస్టర్ కెంట్ అక్క కూడా చెప్పి అదే మాటల్ని వీడు కూడా ఇప్పుడు చెప్పాడు. అయ్యో, నేనేం చేస్తున్నాను? కంట్రోల్. సరే కానీ నీ పేరేంటో చెప్పు. నువ్వు చెప్పినప్పుడు నేను సరిగ్గా వినలేదు. పేరు తెలీదా? నా పేరు కెంటక కూర. ఏలియన్స్ నిజంగానే ఉన్నాయి. అంటే దెయ్యాలు కూడా ఉన్నాయి. ఏలియన్లు దయ్యాలు ఉన్నాయంటే ఈ ప్రపంచంలో ఇంకెన్నో సూపర్ న్యాచురల్ విషయాలు ఉన్నాయన్నవి నిజమే కదా. ఇంకెన్ని కొత్త విషయాలు ఎదుర్కోవాలో. నెక్స్ట్ ఎపిసోడ్ స్పేస్ ఏలియన్. రే నాతో సింకులో చెప్పరా?